వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ అనేటువంటి బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ నుంచి పాఠశాల బడ్జెట్, దీన్ని మనం స్కూల్ బడ్జెట్ అంటాం. సో ఈ పాఠశాల బడ్జెట్ లేదా స్కూల్ బడ్జెట్ అనేటువంటి అంశం గురించి నేర్చుకుందాం. ఎందుకంటే పాఠశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మొత్తం కూడా పాఠశాలకు సంబంధించినటువంటి బడ్జెట్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి సో దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఛాత్రోపాధ్యాయుడు తెలుసుకోవాల్సిందే. మరియు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా పూర్తిగా నోట్స్ రాసుకోండి, వినండి, అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఫస్ట్ మనం బడ్జెట్ యొక్క అర్థం ఏంటి అసలు? బడ్జెట్ అనే పదం బౌగే అనేటువంటి ఒక ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. ఫ్రెంచ్ భాషలో ఈ బౌగే అంటే తోలు సంచి అని అర్థం. అంటే ఫ్రాన్స్లో ఆర్థిక మంత్రి ఏం చేస్తుండే అంటే అప్పుడు రాబోయేటువంటి అంటే వచ్చే సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విత్త వ్యవహారాల పట్టికను, అంటే ఆర్థిక వ్యవహారాల పట్టికను, అంటే డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్టికను ఈ సంచిలో పెట్టుకొని, దేంట్లో ఈ బౌగే అనేటువంటి తోలు సంచిలో పెట్టుకొని పార్లమెంటుకు సమర్పించేవాడట. అందుకని ఆ బౌగే అనేటువంటి పదమే దేనిగా మారిపోయింది? బడ్జెట్గా మారిపోయింది. ఇవాళ బడ్జెట్ అంటే విత్త వ్యవహారాలకు సంబంధించిన పత్రంగా భావించబడుతుంది. మరి ఇక్కడ విత్త వ్యవహారాలు అంటే రాబోయేటువంటి సంవత్సరానికి ఆర్థిక వనరులు, అంటే రాబడులు ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయి, ఏ దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం లాంటి అంశాలన్నీ కూడా ఈ బడ్జెట్లో పొందుపరచడం అన్నది జరుగుతుంది. పాఠశాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి సత్తా సామర్థ్యం ఆధారపడి ఉంటాయి. అందుకని ఒక విద్యా సంవత్సరంలో విద్యా ప్రణాళిక ద్వారా ఏవైతే మనం లక్ష్యాల్ని సాధించాలనుకుంటున్నామో సాధించడానికి సరైనటువంటి ఆర్థిక ప్రణాళికలు, అంటే ఎకనామికల్ ప్లానింగ్ అంటారు, దీన్ని ఫినాన్షియల్ ప్లానింగ్ అంటాం. ఈ ఆర్థిక ప్రణాళికను ప్రతి పాఠశాల రూపొందించుకోవాలి. ఈ ఆర్థిక ప్రణాళికనే మనం ఏమంటున్నాం ఇక్కడ బడ్జెట్ అనడం జరుగుతుంది. ఎలాగైతే మన కుటుంబంలో మనకు వచ్చినటువంటి ఆదాయం ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని మన ఇంటికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకుంటామో అదేవిధంగా పాఠశాలకు సంబంధించి కూడా పాఠశాల యొక్క లక్ష్యాల్ని దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక ద్వారా సాధించాలి అని అనుకున్నప్పుడు దానికి కావలసినటువంటి ఆర్థిక వనరుల్ని ఒక పద్ధతి ప్రకారం వినియోగించుకున్నప్పుడు మాత్రమే పాఠశాలకు సంబంధించినటువంటి లక్ష్యాల్ని చేరుకునేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. అదేవిధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో అంచనా వేయబడినటువంటి ఆదాయం అంచనా వేయబడినటువంటి ఆదాయం అంటే రాబోయే సంవత్సరంలో నాకు ఎంత, అంటే ఈ స్కూల్కు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత లాభం వస్తుంది. అదేవిధంగా మరియు అధికారికంగా అనుమతించబడినటువంటి ఖర్చును, ఒకటి ఆదాయము, రెండవది ఏంటి, అధికారికంగా ఆ పాఠశాల అభివృద్ధి కొరకు ఎక్కడెక్కడనైతే ఖర్చు పెట్టాలో ఆ ఖర్చు, రెండుటిని కలిపి మనం ఏమనడం జరుగుతుంది? బడ్జెట్ అనడం జరుగుతుంది. సో బడ్జెట్ అంచనాల సంస్థకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఉంటాయి. అంటే బడ్జెట్ని తయారు చేయడం అన్నది వచ్చేటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్ని తయారు చేయడం జరుగుతుంది. అంతేగాని ఖర్చు కాదు. ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ని తయారు చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము కూడా ప్రతి సంవత్సరము రాబోయేటువంటి సంవత్సరానికి మనకు ఈ ఫిబ్రవరి మార్చి ప్రాంతంలో బడ్జెట్ని తయారు చేసి ఇటు అసెంబ్లీ చేత అటు పార్లమెంట్ చేత ఆమోదించడం అన్నది జరుగుతుంది. మరి ఇక్కడ పాఠశాల బడ్జెట్ అంటే పాఠశాల విద్యా కార్యక్రమాలు ఏమున్నాయి, వాటిని అమలుపరచడానికి ఎంత ఖర్చు అవుతుంది, మనకు వస్తున్నటువంటి ఆదాయం ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటున్నాం? పాఠశాల బడ్జెట్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ పాఠశాల బడ్జెట్లో రకాలు, టైప్స్ ఆఫ్ స్కూల్ బడ్జెట్. అంటే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే పాఠశాలలో రెండు రకాల బడ్జెట్లను తయారు చేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరాన్ని కవర్ చేసేటువంటి బడ్జెట్ని ఏమంటాం?
కరెంట్ బడ్జెట్ అంట. అలాగే దీర్ఘకాల దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని 1 సంవత్సరం కంటే ఎక్కువ సంవత్సరాలు కవర్ అయ్యేటువంటి విధంగా రూపొందించినటువంటి బడ్జెట్ను ఏమంటాం ఇక్కడ? దీర్ఘకాలిక బడ్జెట్ అనడం అన్నది జరుగుతుంది. పాఠశాలలో అనేక సార్లు నిర్దిష్ట కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని నిర్దిష్ట కార్యక్రమాల కోసం బడ్జెట్ను తయారు చేయవలసి ఉంటుంది. సో ఇలాంటి బడ్జెట్ని ఏమంటాం? కార్యక్రమ బడ్జెట్ అంటాం. అంటే కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ని తయారు చేస్తే కార్యక్రమ బడ్జెట్ అంటాం. అయితే చాలా పాఠశాలలలో బడ్జెట్ను తయారు చేసేటప్పుడు ఇంతకు పూర్వపు సంవత్సర బడ్జెట్ను పరిగణించి, అంటే గత సంవత్సరం లేకపోతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంటుంది, ఖర్చు ఎంత ఉంటుంది అని ఊహిస్తారు. దీన్నే మనం ఏమంటున్నాం? సాంప్రదాయ బడ్జెట్ అంటున్నాం. అంటే ఇంతకు పూర్వపు సంవత్సర బడ్జెట్ను పరిగణించి ప్రస్తుత సంవత్సరం యొక్క ఆదాయాలు మరియు ఖర్చుల్ని పరిగణించినట్లయితే దీన్ని ఏమంటాం? ఏ బడ్జెట్ అనడం జరుగుతుంది? గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దీన్ని సాంప్రదాయ బడ్జెట్ అనడం జరుగుతుంది. అయితే దీని ప్రకారం పాఠశాలలలో 4 రకాలైనటువంటి బడ్జెట్లను రూపొందిస్తారు. అవి నంబర్ 1 కరెంట్ బడ్జెట్, దీర్ఘకాలిక బడ్జెట్, పాఠశాల కార్యక్రమ బడ్జెట్, సాంప్రదాయ బడ్జెట్. ఇవి మనకున్నటువంటి 4 రకాలైనటువంటి బడ్జెట్లు. ఈ బడ్జెట్ రకాలన్నిటి గురించి మనం ఇప్పుడు విపులంగా నేర్చుకుందాం. దీంట్లో నంబర్ 1 కరెంట్ బడ్జెట్. ఒక సంవత్సరంలో చాలా వరకు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి గాను పాఠశాలలు ప్రభుత్వం నుంచి నిధులు అందుకుంటాయనే విషయం మనకు తెలిసిందే. ఈ నిధులు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బందికి జీతాల కొరకు కానీ, వివిధ ఉపకరణాల కొనుగోలుకు కానీ, భవన నిర్వహణకు కానీ, పారిశుద్ధ ఉపకరణాలకు, ఇలా అనేక రకాలైనటువంటి ఇతర విద్యార్థి సేవలు వంటి అవసరాలకు ఖర్చు పెట్టడానికి ఇవన్నీ ఉపయోగించడం అన్నది జరుగుతుంది. విద్యార్థులు కూడా పాఠశాలకు ఏం చేస్తారు? ట్యూషన్ ఫీజులు కానీ, పరీక్ష ఫీజులు, క్రీడలకు సంబంధించినటువంటి ఫీజులు, హెల్త్కు సంబంధించినటువంటి ఫీజెస్ ప్రతి సంవత్సరం పాఠశాలకు చెల్లించడం అన్నది జరుగుతుంది. ఒక సంవత్సరంలో ఈ మార్గాల నుంచి, అంటే ఫీజుల రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో నుంచి కానీ పాఠశాలకు వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాం? ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఆదాయం అంటాం. అదే సంవత్సరంలో విద్యార్థుల కోసం పాఠశాల ఏం చేస్తుంది? కొన్ని కార్యక్రమాలని నిర్వహిస్తుంది. బోధనా కార్యక్రమాలు కానీ, ఆటలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పరీక్షలు, భవన నిర్మాణం, ఇలా అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు ఉంటాయి. ఈ కార్యకలాపాలను నిర్వహించడానికి పాఠశాలకు వచ్చినటువంటి డబ్బులో నుంచి కొంత డబ్బును ఏం చేస్తుంది? ఖర్చు పెడుతుంది. ఇందుకోసం మొత్తం సంవత్సరానికి ఒక ప్రణాళికను తయారు చేయవలసి ఉంటుంది. సో వివిధ మార్గాల నుంచి పాఠశాలకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఆ సంవత్సరానికి వివిధ పనులకు ఎంత ఖర్చు పెడుతుందో ఈ ప్రణాళిక సూచిస్తుంది. ఏది? కరెంట్ బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రణాళిక సూచిస్తుంది. ఇలా ఒక సంవత్సరానికి తయారు చేసే ప్రణాళికనే కరెంట్ బడ్జెట్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ 1 దీర్ఘకాలిక బడ్జెట్, లాంగ్ టర్మ్ బడ్జెట్. ప్రభుత్వము, ప్రైవేట్ సంస్థలు కొన్ని లక్ష్యాలని నెరవేర్చడం కోసం పాఠశాలల్ని స్థాపిస్తాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చడం కోసం పాఠశాల ముందుగానే ప్రణాళికను రచించి సంవత్సరం తర్వాత సంవత్సరం కూడా ఈ లక్ష్యాల సాధన కొరకు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటుంది. అట్టి ప్రణాళికలు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలంలో లేదా 6 సంవత్సరాల కాల వ్యవధిలో పాఠశాలకు లభించడానికి అవకాశం ఉన్నటువంటి వివిధ ఆదాయ మార్గాలను, వివిధ విషయాలకు ఖర్చు చేయవలసినటువంటి మొత్తాన్ని సూచనాప్రాయంగా తెలుపుతాయి. ఒక్కొక్కసారి 10 నుంచి 15 సంవత్సరాలకు కూడా ప్రణాళికను రూపొందించి అమలుపరిచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అట్టి దీర్ఘకాలిక బడ్జెట్ను దృష్టి అందుంచుకొని
పాఠశాల విత్త బడ్జెట్, దీన్ని ఫిస్కల్ బడ్జెట్ను సాధారణంగా తయారు చేస్తారు. సో పాఠశాల ప్రస్తుత అభివృద్ధి అవసరాల పట్ల ఒక దృక్పథం కలగడానికి బడ్జెట్ ప్రాధాన్యతను బట్టి కరెంటు బడ్జెట్ను రూపొందించడానికి ఈ దీర్ఘకాలిక బడ్జెట్ అన్నది పనిచేస్తుంది. అంటే దీర్ఘకాలిక బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని కరెంటు బడ్జెట్ను తయారు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడవది స్కూల్ ప్రోగ్రామ్ బడ్జెట్, పాఠశాల కార్యక్రమ బడ్జెట్. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం పాఠశాల ఈ బడ్జెట్ను తయారు చేస్తుంది. ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొన్ని విధి విధానాలను సూచిస్తుంది కనుకనే దీన్ని పాఠశాల కార్యక్రమ బడ్జెట్ అని అంటారు. ఉదాహరణకు పాఠశాల వ్యాసరచన పోటీని నిర్వహించాలని నిర్ణయించుకుంది అనుకుందాం. సో ఈ కార్యక్రమ నిర్వహణకు గాను పాఠశాల ప్రవేశ రుసుములు, కొన్ని ఏజెన్సీల స్పాన్సర్షిప్ల రూపంలో వచ్చేటువంటి ఆదాయం ఎంతో అంచనా వేయవలసి ఉంటుంది. ఈ ఆదాయ అంచనా తర్వాత పాఠశాల ఆ పోటీని నిర్వహించడానికి గాను అయ్యే వ్యయాన్ని కూడా, ఖర్చును కూడా ఇదేం చేస్తుంది, ఆలోచిస్తుంది ఎంత అవుతుంది అనేది. అదేవిధంగా స్టేషనరీ కొనుగోలు, స్థలం అద్దెకు, కంటిజెన్సీ, బహుమతులకు ఇవన్నీ కూడా ఖర్చులు అయ్యేటువంటి అవకాశం అన్నది ఉంది. సో ఈ ఆదాయ వ్యయ ప్రణాళిక అనేది కేవలం ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం అని భావించాలి, ఆ కార్యక్రమం కొరకు మాత్రమే. సో పాఠశాలలో అనేక కార్యక్రమాల నిర్వహణకు ఈ విధమైనటువంటి బడ్జెట్ అవసరం రావచ్చు. అంటే నువ్వు పాఠశాలకు సంబంధించి ఏవైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నావు అనుకున్నప్పుడు ఆ ప్రత్యేక కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమ బడ్జెట్ను తయారు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నాలుగవది సాంప్రదాయ బడ్జెట్, దీన్ని ట్రెడిషనల్ బడ్జెట్ అంటాం. అంటే ఇంతకు పూర్వ బడ్జెట్ని బట్టి ఈ సంవత్సరం బడ్జెట్ను తయారు చేయడం అన్నది సాంప్రదాయ బడ్జెట్. అంటే గత సంవత్సరం యొక్క బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం యొక్క బడ్జెట్ని తయారు చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటున్నాం, సాంప్రదాయ బడ్జెట్ అంటున్నాం. సో ఇలా తయారు చేసేటువంటి బడ్జెట్ ఆదాయ మార్గాలు మారవు, ఖర్చు చేయవలసినటువంటి అంశాలు మారవు, అవే ఆదాయ మార్గాలు అవే ఖర్చులు అన్నమాట. అంటే పూర్వపు బడ్జెట్ నుంచి మరలటం, దాన్ని డీవియేట్ కాకుండా అదే బడ్జెట్ని సాంప్రదాయంగా అనుసరించడం, ఉన్నది ఉన్నట్టుగా అనుసరించినట్లయితే దాన్ని ఏమంటాం, సాంప్రదాయ బడ్జెట్ అనడం అన్నది జరుగుతుంది. అయితే వివిధ వస్తువుల ధరలు పెరగటాన్ని గమనంలో పెట్టుకొని ప్రతి అంశానికి కేటాయించేటువంటి మొత్తాన్ని ఏం చేస్తుంది, పెంచుతుంది. అంటే గత సంవత్సరం ఒక వస్తువును కొనడానికి తక్కువ కేటాయించినప్పుడు ఈ సంవత్సరం ఏం చేస్తాం, ఆ వస్తువు యొక్క రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. సో ఏవో కొన్ని ప్రగతిపూర్వక స్కూళ్ళల్లో తప్ప చాలా స్కూళ్ళల్లో సాంప్రదాయ బడ్జెట్నే తయారు చేయడం అన్నది జరుగుతుంది. ఇవి మనకున్నటువంటి బడ్జెట్ల యొక్క రకాలు. నెక్స్ట్ బడ్జెట్ను తయారు చేయడంలో ప్రధానోపాధ్యాయుడు కీలక పాత్ర పోషిస్తాడు. అంటే ప్రధానోపాధ్యాయుడు లేకుండా పాఠశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఏ సోపానాల్ని అనుసరించి, ఏ విధానాన్ని అనుసరించి ప్రధానోపాధ్యాయుడు బడ్జెట్ను తయారు చేయడం అన్నది జరుగుతుంది. దీన్నే ప్రొసీజర్ ఫర్ స్కూల్ బడ్జెట్ ప్రిపరేషన్ అంటాం. స్కూల్ బడ్జెట్ తయారీలో 5 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. అవి నంబర్ 1 బడ్జెట్ని రూపొందించడం, నంబర్ 2 బడ్జెట్ నిర్మాణం, నంబర్ 3 బడ్జెట్ సమర్పణ స్వీకరణ, నంబర్ 4 బడ్జెట్ అమలు, నంబర్ 5 మదింపు చేయడం. దీంట్లో నంబర్ 1 ఏంటి, బడ్జెట్ను తయారు చేయడం అంటే రూపొందించడం. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రధానోపాధ్యాయుడు ఏం చేస్తాడు, ఇక్కడ బడ్జెట్ను తయారు చేస్తాడు. ముందుగా ప్రధానోపాధ్యాయుడు సీనియర్ ఉపాధ్యాయులను, అక్కడ ఉన్నటువంటి క్లర్కుల్ని పిలిచి వచ్చే సంవత్సరానికి వివిధ సబ్జెక్టుల పరమైన, ఆఫీస్ పరమైనటువంటి అంశాలను తయారు చేసి తనకు సమర్పించమని కోరుతాడు. తర్వాత ప్రధానోపాధ్యాయుడు సీనియర్ ఉపాధ్యాయులు సమర్పించినటువంటి బడ్జెట్ అవసరాల్ని ప్రత్యేక ఉపాధ్యాయుల సమావేశంలో ఏం చేస్తాడు, సమీక్ష చేస్తాడు. సమీక్ష అంటే ఏ అవసరాలకు ఎంత ఖర్చు అవుతుంది, మనకు వస్తున్నటువంటి ఆదాయం ఏంటి, మనకున్నటువంటి ప్రాధాన్యత అవసరాలేంటి, లాంటి అంశాల్ని చర్చించడానికి ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులకు చేత ఒక మీటింగ్ లో సమీక్షించడం అన్నది జరుగుతుంది. ఖచ్చితంగా జనవరి కల్లా బడ్జెట్ను తయారు చేసి ఉంచాల్సి ఉంటుంది, సిద్ధం చేయాల్సి
ఉంటుంది. నెక్స్ట్ రెండవ స్టెప్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే దీంట్లోనే మనకు రెండవ స్టెప్ కాదు ఇది, బడ్జెట్ తయారీలో ఉన్నటువంటి సోపానాలు. ఇప్పుడు నువ్వు బడ్జెట్ని తయారు చేస్తా రూపొందిస్తా అనుకున్నప్పుడు ఏమేమి స్టెప్స్ ఉంటాయి, వాట్ స్టెప్స్ ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద బడ్జెట్ ప్రిపరేషన్. సో బడ్జెట్ నిర్వహణ అనేది ఏంటి, ఒక సంక్లిష్ట ప్రక్రియ. ఇది ఒకవైపు వైయక్తిక ప్రయత్నాన్ని, మరొక వైపు సామూహిక ప్రయత్నాన్ని కోరుకుంటుంది. బడ్జెట్ తయారీలో నిమగ్నమై ఉండే పాఠశాల అధిపతి, సిబ్బంది పాఠశాల బడ్జెట్ తయారీలో ఈ క్రింది సోపానాలను అనుసరించాల్సి ఉంటుంది. పాఠశాల విద్యా కార్యక్రమాల లక్ష్యాల్ని నిర్ణయించడం మరియు ప్రస్తుత కార్యక్రమాల లక్ష్యాలను పరిశీలించడం. నెక్స్ట్ రెండవది స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించడం. మూడవది ఈ లక్ష్యాలలో ఏ లక్ష్యాలు ప్రాధాన్యం కలిగినవో అందుకు ఏ కార్యక్రమాలు అవసరమో నిర్ణయించడం. నిర్వహించవలసిన విద్యా కార్యక్రమం కోసం వివరమైనటువంటి ప్రణాళికను తయారు చేయడం. కార్యక్రమాల అమలుకు ప్రణాళికల్ని తయారు చేయడం. ఆదాయం మరియు ఖర్చు వ్యవహారాలను రూపొందించడం లేదా కార్యక్రమం నుండి పొందేటువంటి ప్రయోజనం ఏమిటో పేర్కొనడం. అదేవిధంగా కార్యక్రమాన్ని మూల్యాంకనం చేయడానికి ఒక ప్రణాళికను తయారు చేయడం. పై 7 సోపానాల ద్వారా పాఠశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ని తయారు చేయడం అన్నది జరుగుతుంది. ఇది నంబర్ 1. నెక్స్ట్ నంబర్ 2, బడ్జెట్ నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ద బడ్జెట్. బడ్జెట్ నిర్మాణంలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి రాబడులు, రెండవది ఖర్చులు, దాన్ని మనం వ్యయం అంటాం. ఈ 2 అంశాలను రికరింగ్ అంటే ప్రతి సంవత్సరం ఉండేటువంటి వాటిని ఏమంటాం, రికరింగ్ అంటాం. నాన్ రికరింగ్ అంటే ఇవి స్థిరంగా ఉండకుండా, అంటే రాబడి స్థిరంగా ఉండదు, ఖర్చు కూడా స్థిరంగా ఉండవు. సో వాటిని మనం ఏమంటున్నాం, నాన్ రికరింగ్ అంటున్నాం. రైట్. దీంట్లో ఫస్ట్ మనకు రికరింగ్ రాబడులు అంటే ఏంటో తెలుసుకుందాం. రికరింగ్ రిసిప్ట్స్ అంటే గత సంవత్సరంలో మిగిలిన మొత్తము, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు, అదేవిధంగా ఫీజులు, ఫైనులు, విరాళాలు, పాఠశాల ఆస్తుల నుంచి వచ్చేటువంటి ఆదాయము, యాజమాన్యం ఇచ్చేటువంటి పైకం, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, రికరింగ్ రాబడుల కిందకి వస్తాయి. నెక్స్ట్ నాన్ రికరింగ్ రాబడులు అంటే భవన నిర్మాణానికి పరికరాల కొనుగోలుకి ఏమి ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుంది, 2 లోన్లు ఇస్తుంది, అలాగే ప్రత్యేక అవసరాల కొరకు వచ్చేటువంటి కొన్ని చందాలు, ఇవి దేని కిందకి వస్తాయి, నాన్ రికరింగ్. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవ్వదు, అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఇస్తుంది, అంటే ఇది ప్రతి సంవత్సరం ఇవ్వవు. నెక్స్ట్ రికరింగ్ వ్యయం అంటే ఏంటి, ఖర్చు. ఉపాధ్యాయుల జీతాలు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సిందే. వారి ప్రావిడెంట్ ఖాతాకు జమ చేసేటువంటి పైకం ప్రతి నెల జమ చేయాల్సిందే. పాఠశాల ఒకవేళ అద్దె భవనాలు నడిచినట్లయితే అద్దె ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిందే. దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్సు, చిన్న చిన్న మరమ్మతులు, రోజువారీ ఖర్చులు, ప్రయోగశాల పరికరాలకు, బోధనాపకరణాల కొనుగోలుకు అయ్యేటువంటి ఖర్చులు, గ్రంథాలయ పుస్తకాలు, ఆట వస్తువులు కొనడానికి అయ్యేటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, రికరింగ్ వ్యయం కిందకి వస్తాయి. నెక్స్ట్ నాన్ రికరింగ్ వ్యయం అంటే ఇవి ఎప్పుడు ఉండేటువంటి ఖర్చులు కావు, ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ భవన నిర్మాణం ఒకసారి కట్టమంటే ఒక 10-20 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త భవనం కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని ఏమంటున్నాం, నాన్ రికరింగ్ వ్యయం. అంటే రెగ్యులర్గా అయ్యేటువంటి ఖర్చులేమో రికరింగ్ వ్యయం, రెగ్యులర్గా వచ్చేటువంటి రాబడులేమో రికరింగ్ రాబడులు, అప్పుడప్పుడు వచ్చేటువంటి సంపాదన నాన్ రికరింగ్ రాబడులు, అప్పుడప్పుడు మాత్రమే ఖర్చు పెట్టే అవకాశం ఉన్నటువంటి వాటిని ఏమంటాం, నాన్ రికరింగ్ వ్యయం అంటాం. మరి దీంట్లో ఏమొస్తుంది, భవన నిర్మాణము, ఫర్నిచరు, ఇతర పరికరాల మరమ్మతులకు అయ్యేటువంటి వ్యయం, అప్పులు తీర్చడం అనేవి ఎప్పుడో ఒకసారి ఉంటాయి. నెక్స్ట్ 3వ స్టెప్ ఏంటి, బడ్జెట్ రూపొందించిన తర్వాత బడ్జెట్ సమర్పణ స్వీకరణ. సూచించిన రూపంలో బడ్జెట్ను తయారు చేసిన తర్వాత ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే దానిని సంబంధిత అంటే ఏ ప్రభుత్వ శాఖ అయితే ఉంటుందో ఆ ప్రభుత్వ శాఖకు సమర్పించాలి. దానిని ఏం చేస్తారు, మన సంబంధిత శాఖ వారు ఆమోదిస్తే
ఆమోదించినటువంటి దానిది ఆ పాఠశాల యథాతథంగా అమలు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పాఠశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ పాలన లేదా అమలు. అంటే ప్రభుత్వము కానీ లేకపోతే సంబంధిత శాఖ బడ్జెట్ని ఆమోదించిన తర్వాత ఈ ఆమోదించినటువంటి బడ్జెట్ను అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రధానోపాధ్యాయుడిది. అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడు ఈ పాఠశాల బడ్జెట్ని అమలు పరచడంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి అంచనా వేయబడినటువంటి ఖర్చు ఎంతున్నది, అసలు అయినటువంటి వ్యయం ఎంతో పోల్చి ఎప్పటికప్పుడు నిర్దిష్ట కాలం ప్రకారం ప్రభుత్వానికి ప్రధానోపాధ్యాయుడు ఏం చేయాలి? రిపోర్ట్ పంపాలి. అంటే గ్రాంట్స్ ఎంత వచ్చినాయి, నేను ఎంత ఖర్చు పెట్టినా, ఈ నెల ఎంత అయింది, వచ్చే నెల ఎంత అవుతుంది, లాంటి అంశాలన్నింటినీ కూడా నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి వీలైతే చిన్న చిన్న మార్పులు కూడా బడ్జెట్లో చేయొచ్చు. కానీ బడ్జెట్లో మార్పులు చేసేటప్పుడు ఖచ్చితంగా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల యొక్క అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. బడ్జెట్ ప్రకారం ప్రతి అంశానికి చేసిన ఖర్చులకు సంబంధించినటువంటి లెక్కలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్, బడ్జెట్ను మదింపు చేయడం. దీన్నే అప్రైజల్ అంటాం. అంటే ఈ ప్రశ్నలకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే బడ్జెట్ను మదింపు చేసేటప్పుడు మనకి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టడం ద్వారా బడ్జెట్ను మదింపు చేయొచ్చు. అంటే బడ్జెట్ సరిగ్గా అమలవుతున్నదా లేదా, ఏవైనా లోపాలున్నాయా, బడ్జెట్ తయారవుతున్న ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆదాయం ఎట్లుంది, వ్యయం ఎట్లుంది, ఆదాయం తగ్గుతోందా, వ్యయం పెరుగుతోందా, లాంటి అంశాలన్నింటినీ మదింపు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీటన్నిటిని మదింపు చేయాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టాల్సి ఉంటుంది. ఏంటో ఆ ప్రశ్నలు? ఒకటి, బడ్జెట్లో పేర్కొన్న బోధనా లక్ష్యాలను సాధించేటువంటి విధంగా పాఠశాల నిధులు ఖర్చు పెట్టబడినవా లేవా? ఒకటి. రెండవది, అన్ని కార్యకలాపాలకు సమానంగా ఖర్చు చేశారా లేకపోతే అవసరాన్ని బట్టి ఖర్చు చేశారా? 3, బడ్జెట్ను అమలుపరచడంలో ఎదురైనటువంటి ఊహించనివైన ఇబ్బందులు ఏర్పడ్డాయా? 4, బడ్జెట్ అమలుకు సంబంధించినటువంటి రికార్డులను ఖచ్చితంగా సంపూర్తిగా ఎప్పటికప్పుడు నిర్వహించారా లేదా? అండ్ 5వ క్వశ్చన్, భవిష్యత్తులో బడ్జెట్ రూపకల్పనలో చేయవలసినటువంటి మార్పులేవి? ఈ 5 ప్రశ్నలకు దీన్ని సమాధానం రాపట్టడం ద్వారా బడ్జెట్ సరిగ్గా అమలు జరిగిందా లేదా అని తెలుసుకునేటువంటి అవకాశం అన్నది కలుగుతుంది. నెక్స్ట్, బడ్జెట్ నిర్వహణకు సంబంధించి ప్రధానోపాధ్యాయుడు కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ఏంటా జాగ్రత్తలు? నంబర్ 1, సంబంధిత ఆర్థికపరమైనటువంటి ఆదేశాలు, సర్క్యులర్లు తెలుసుకొని వ్యవహరించాలి. అంటే ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైనటువంటి ఏమైనా సర్క్యులర్స్ వస్తూ ఉంటాయి, ఆదేశాలు వస్తూ ఉంటాయి, వాటిని తెలుసుకొని ప్రధానోపాధ్యాయుడు వ్యవహరించాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బడ్జెట్ని తయారు చేసుకోవాలి. సరి అయిన అంగీకరించబడిన అకౌంటింగ్ విధానాలను అవగాహన చేసుకోవాలి. అంటే బడ్జెట్కు సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించినటువంటి అకౌంటింగ్ సిస్టమ్ను అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ పుస్తకాలను, పేమెంట్ వోచర్లను, బిల్లులను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చెక్ చేయాలి. వాటి మీద సంతకం చేయబోయే ముందు వాటిలో ఉన్న సమాచారం సరైనదా లేదా అని నిర్ధారించుకోవాలి. ఆ విధంగా పాఠశాల నిధులు దుర్వినియోగం కాకుండా చూడవచ్చు. కొన్ని అంశాలకు కేటాయింపులు సరిపడలేనప్పుడు సంబంధిత అధికారులకు కేటాయింపులు పెంచమని విన్నవించాలి. అదనపు మొత్తాలను ఎందుకు కోరవలసి వచ్చిందో, అంటే ఒక దానికి ఖర్చు ఎక్కువ అవుతున్నప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుందో మనం దానికి చూపించాలి. ప్రూఫ్ చూపించినప్పుడు ఖచ్చితంగా మనకు పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు, దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు పెంచేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. ఆర్థిక వనరుల్ని తెలివిగా ఖర్చు చేయాలి. అంటే చేసిన ఖర్చుల వ్యవహారాలను పై అధికారులు సమర్పించమన్న సమయంలో సమర్పించాలి. వివిధ అంశాలకు చేసినటువంటి ఖర్చులన్నీ ఎంటర్ అయ్యేటట్లు చూడాలి. అదేవిధంగా తోటి ఉపాధ్యాయులతో చర్చించి వారి సలహాలు కూడా తీసుకొని బడ్జెట్ను రూపొందించాల్సి ఉంటుంది. పాఠశాల నిధులకు ఆశించిన విద్యా లక్ష్యాలను సాధించడానికి మాత్రమే ఖర్చు చేయాలి ఉంటుంది. ఏ నిధులైతే ఉన్నాయో ఆ నిధులను విద్యా లక్ష్యాల్ని సాధించడానికి మాత్రమే ఖర్చు చేయాలి. ప్రధానోపాధ్యాయుడు ఎటువంటి ఎరలకు,
అవినీతికి పాల్పడకూడదు. పాఠశాల నిధులను ఖర్చు చేయడంలో సింప్లిసిటీని పాటించి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. పాఠశాల వనరులను పెంచడానికి వివిధ ఆదాయ మార్గాలు, ఇంకేమన్నా ఆదాయ మార్గాలు ఉన్నాయా అని శోధించాలి. అదేవిధంగా నిధులు ఖర్చు చేసేటప్పుడు ఎక్కడ అయితే మనకు ఖర్చు అవసరమో అక్కడ మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్లో ఏవైతే మనం నిధుల్ని కేటాయించుకున్నామో వాటికంటే అదనంగా ఖర్చు పెట్టకూడదు. బడ్జెట్ తయారీలో లోటు అనేది లేకుండా, ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరిది? ప్రధానోపాధ్యాయుడిది. మరి స్కూల్ బడ్జెట్ తయారు చేసినాం, అమలుపరిచినాం అనుకున్నప్పుడు ఆ స్కూల్ బడ్జెట్ని అమలుపరచడం వల్ల, ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఉన్నటువంటి లాభాలేంటి? ఒకటి, ప్రధానోపాధ్యాయుడు పాఠశాల అవసరాల్ని గుర్తించడానికి, ఏ అవసరాల్ని తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోవడానికి పాఠశాల బడ్జెట్ అన్నది తోడ్పడుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం పాఠశాల లక్ష్యాల్ని మార్చుకోవడానికి, అంటే పునఃసమీక్షించుకోవడానికి అవకాశం కూడా స్కూల్ బడ్జెట్ అన్నది కల్పించడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయుడు తనకున్నటువంటి విధిని సక్రమంగా నిర్వహించేటట్లు చేయడానికి కూడా పాఠశాల బడ్జెట్ అన్నది ఉపయోగపడుతుంది. పాఠశాల లక్ష్యాలను సాధించేలా వివిధ సబ్జెక్టు డిపార్ట్మెంట్ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి కూడా ఈ స్కూల్ బడ్జెట్ అన్నది ఉపయోగపడుతుంది. పాఠశాల లక్ష్యాలను, దాని కార్యకలాపాల పరిమితులను నిర్ణయించడంలో కూడా పాఠశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఉపయోగపడుతుంది. పాఠశాలలో ఉన్నటువంటి సామాగ్రిని ఉపయోగించడంలో జాగ్రత్త వహించడానికి, తక్కువ ఖర్చుల్ని పాటించడానికి బడ్జెట్ అన్నది ఉపయోగపడుతుంది. అంటే ఇది ప్రాధాన్య రంగాలకు వనరులను ఖర్చు చేసి అనవసరమైనటువంటి వ్యయాన్ని తగ్గిస్తుంది. పరిమిత వనరులను, అంటే ఉన్నటువంటి తక్కువ వనరులను పూర్తిగా వినియోగించుకొని ఎక్కువ ప్రయోజనాలను, గరిష్ట ప్రయోజనాలను రాబట్టుకోవడానికి కూడా తోడ్పడుతుంది స్కూల్ బడ్జెట్ అన్నది తోడ్పడడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల కార్యక్రమాల్ని ముందు వెనక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు విస్తరింపజేసే పాఠశాల పరిపాలకుని పాఠశాల బడ్జెట్ ఏం చేస్తుంది? హెచ్చరికలు జారీ చేస్తుంది. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నీ పాఠశాలని నడపడం కుదరదు, నీ స్కూల్ని నడపడానికి ఒక బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ ప్రకారమే నువ్వు నడపాల్సి ఉంటుంది అని హెచ్చరికలు అన్నది ఈ పాఠశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అన్నది జారీ చేస్తుంది. పాఠశాల పరిపాలన విజయము లేదా అపజయం వీటిని నిర్ణయించడంలో పాఠశాల బడ్జెట్ అన్నది దోహదపడుతుంది. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటి? స్కూల్ బడ్జెట్. థ్యాంక్ యూ.